ఏం చేస్తున్నారు మీరు? దానికి హారతిచ్చి ఆహ్వానించేంత ఘనకార్యం ఏం చేసింది? అయినా విహారీ ముంబై వెళ్ళాడు. ఈ లక్ష్మి వీక్రాఫ్ట్ పని మీద వేరే ఊరెళ్ళిందన్నారు. వీళ్ళిద్దరూ ఎలా కలిసొచ్చారు? వాడు వీక్రాఫ్ట్ పని మీద ముంబై నుంచి సరాసరి లక్ష్మిని కలిశాడు. వీక్రాఫ్ట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి మొదటి కన్సైన్మెంటు సక్సెస్ఫుల్గా ఇద్దరు దగ్గరుండి పంపించారు. దానికే ఇదేదో సాధించినట్టు బావతో కలిపి ఇద్దరికి ఒకేసారి హారతి ఎలా ఇస్తారు? సహస్ర, లక్ష్మిని దాన్ని దీన్ని అని పిలవకు. ఇంకేమని పిలవాలి? లక్ష్మి గారు, మీరు మా అందరికీ మహారాణి, మేము మీ కట్టు బానిసలమని దానికి నీకు కాళ్ళు మొక్కి ఇంట్లోకి ఆహ్వానించాలా? అత్తయ్య, షో! విహారీ గారు, మీరేం మాట్లాడకండి. బావ నిజం చెప్పేస్తాడా ఏంటి? అయ్యో, అత్తయ్య, మీరు లక్ష్మిని ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టకూడదురా? ఈరోజు ఇంటిని వదిలేసి, ఇంట్లో పనులు వదిలేసి, ముఖ్యంగా గర్భవతైన నా కూతురికి తను చేయాల్సిన పనులు వదిలేసి ఎటు వెళ్ళిందిరా? ఆ కోపంతోనే కొట్టాను. అక్కేంటి దాన్ని ఇంతకు ముందు అంత ప్రేమగా చూసుకుని ఇప్పుడు ఎలా కొట్టింది? తను వీక్రాఫ్ట్ పనులు మాత్రమే చూసుకుంటే సరిపోదు కదా, ఇంటి పనులు చేయాల్సిన బాధ్యత కూడా తనదే కదా బావా. సహస్ర, తనకి ఇంటి పనులు చేసే కర్మేంటి? దాన్ని మీరు ఇంట్లో మనిషిలా చూసినా మేము పని మనిషిలాగే చూస్తాము. మేమే కాదు, దాని వాలకం, అది చేసే పనులు చూస్తుంటే అందరూ దాన్ని పని మనిషి అని అంటారు. అత్తయ్య, కొంపతీసి బావ నిజం చెప్పడానికి ప్రిపేర్ అయిపోయాడా? తన విలువ మీకు తెలియట్లేదు. తను ఎవరో కూడా మీకు అర్థం కావట్లేదు. విహారీ గారు, మీరేం మాట్లాడద్దు. మావయ్య, ఒక్క అరగంటలో టోటల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా రావాలి. ప్రెస్ మీట్ పెట్టించండి. ఈ ప్రెస్ మీట్ ఎందుకు? ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయాల్సినవి ఏమీ లేవు కదా. ఈ ప్రెస్ మీట్ ఆఫీస్కి సంబంధించింది కాదు అత్తయ్య. మరి ఇంకేంటి? మీ అందరికీ ఆ విషయం నేను ప్రెస్ మీట్లోనే చెప్తాను. అది కాదురా, నువ్వు చెప్పే విషయం ఏంటో అందరికీ చెప్తే ముందు మనం అందరం డిస్కస్ చేసుకుని అప్పుడు ప్రెస్ మీట్కి వెళ్తే బెటర్ ఏమో. లేదు, కొన్ని నిజాలు మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఆ నిజాలేంటో సమయంతో పాటే మీరు కూడా తెలుసుకుంటారు. వీడు నా గురించి నిజాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాడా?
రామచంద్రపురంలో సుభాష్ చేసింది తెలిసి సుభాష్ వెనక నేనున్నానని నా గురించి అన్ని నిజాలు ఆ లక్ష్మి విహారికి చెప్తే అవన్నీ ప్రెస్ మీట్లో చెప్పాలనుకుంటున్నాడా? హ, ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు? విహారీ, ఏం చేస్తున్నావురా నువ్వు? లక్ష్మి కోసం నువ్వు వాళ్ళ ఊర్లో ఆ 4 రోజులు పడిన కష్టం అంతా మర్చిపోయావా? లక్ష్మి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట నీకు గుర్తులేదా? నాకన్నీ గుర్తున్నాయమ్మా. గుర్తుంటే గుమ్మం దాటి లక్ష్మిని లోపలికి తీసుకురాగానే తనతో నీకు పడిన బంధం గురించి తను ఈ ఇంటికి కోడలని అందరి ముందు చెప్పాలి కదా. దాని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టాలని చారుకేసుతో చెప్తున్నావు. అసలు నీ ఆలోచన ఏంటి విహారీ? అమ్మా, లక్ష్మి గురించి మరింట్లో మాత్రమే తెలిస్తే సరిపోతుందా? లక్ష్మి నాకేమవుతుందో, అసలు లక్ష్మికి నాకు ఉన్న బంధం గురించి ఈ 4 గోడలకి, ఈ 4 మనుషులకి తెలిస్తే ఏం లాభం? నేను మావయ్యకి మాటిచ్చాను. లక్ష్మికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానని మావయ్యకి మాటిచ్చాను. మరి అలాంటప్పుడు తన గురించి ఇంట్లో మాత్రమే తెలిస్తే సరిపోదు కదా? తన గురించి తను నా అసలైన భార్య అని ప్రపంచానికి తెలియాలి. అప్పుడే తనకి ఇంట్లోనూ అలానే బయట కూడా గౌరవం దక్కుతుంది. అందుకనే ఇంట్లో వాళ్ళతో పాటు ఒకేసారి అందరికీ తెలియాలని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. ఈ ప్రెస్ మీట్లో మన బంధం చెప్తేనే మన ఫ్యామిలీ వాళ్ళతో పాటు ప్రపంచానికి కనకాన్ని పరిచయం చేసినట్లవుతుంది. ఇంకా అందరికీ లక్ష్మి గురించి నిజం తెలుస్తుంది. ఇక మీదట ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. నీ ఆలోచన చాలా బాగుంది. నేను నీ అంత ఆలోచించలేకపోయాను. కనక మహాలక్ష్మి గురించి, తనకి నీకు ఉన్న బంధం గురించి అందరికీ తెలియటం భావ్యంరా. చాలా మంచి పని చేస్తున్నావు. నీ ఆలోచన, నీ ఉద్దేశం తెలియక ఇంకా నిజం చెప్పట్లేదేంటని చాలా కోపం వచ్చింది నీ మీద. అమ్మా, ఊర్లో అంత జరిగిన తర్వాత, మావయ్యకి మనం మాటిచ్చిన తర్వాత అసలు ఎలా మాట జవదాడతాం? ఈ ప్రెస్ మీట్తో ఇంకా ఎవరిలో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ముఖ్యంగా ఇక మీద కనకానికి ఎవరితో ఎలాంటి అవమానాలు జరగకూడదు. తననెవరూ పల్లెత్తి మాట కూడా అనకూడదు.